ఇప్పటి వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఫ్రంట్ పార్ట్ని కప్ షేప్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. దానికోసం నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు నేను పోస్ట్ చేశాను కదా బ్లౌజ్ కటింగ్. ఆ బ్లౌజ్ కటింగ్లోని ఫ్రంట్ పార్ట్కి లైనింగ్లు అనేది యాడ్ చేసుకొని పెట్టుకున్నానండి. రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా లైనింగ్ అనేది యాడ్ చేశాను. అలాగే షేప్ పట్టీస్ కూడా లైనింగ్ అనేది యాడ్ చేశాను. మీరు ఇలా యాడ్ చేసేటప్పుడు ఏది పైకి ఏది అడుగుకి ఉంది అనేది జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు గుర్తులు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఉక్సులు కాజాలు పట్టీల వైపు ఇదిగోనే నేను ఇక్కడ చాప్లీస్తో గుర్తు పెట్టాను, అలా గుర్తు పెట్టుకొని చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ ఫస్ట్ వేయవలసిన డాట్ ఏంటంటే మెయిన్ డాట్ అనమాట. ఆ మెయిన్ డాట్ ఎలా వేయాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా. ఇక్కడ మనకి నెక్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా నెక్ లెంత్ అనేది ఎంత ఉందో చూడండి. కరెక్ట్గా మనకి నెక్ లెంత్ 3.30 దాకా ఉంది. ఆ 3.30కి అంతకన్నా ముందు ఇక్కడ ఒక చిన్న ఒక 1/4 ఇంచ్ లైన్ మార్కింగ్ చేయండి, ఎందుకంటే అది ఉక్సులు కాజాలు పట్టి కుట్టడానికి అనమాట. అది వదులుకొని ఇక్కడ మనం 3.5 ఇంచులకి మార్కింగ్ చేద్దాం. 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ మార్కింగ్ చేయండి. ఆ తర్వాత ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇక్కడి నుంచి మనం ఎంత వెడల్పు తీసుకోవాలి అనేది చెప్తానండి. ఇక్కడి నుంచి మనం ఎంత వెడల్పు తీసుకోవాలి అంటే కరెక్ట్గా 2.30 దాకా తీసుకోవచ్చు. ఇంకా జస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచెస్ దాకా కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మీడియం సైజ్ కాబట్టి 2.30 దాకా తీసుకుంటున్నాను. అంటే ఇది 42 సైజ్ బ్లౌజ్ అండి. పొడవు వచ్చేసి కూడా 2.30. ఎప్పుడైనా సరే వెడల్పు ఎంత తీసుకున్నామో పొడవు కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాతే మిగతా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, తర్వాత ఈ ఉక్సులు కాజాలు పట్టీల వైపు ఉండే డాట్ అలాగే చంక కార్నర్లో డాట్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇది మెయిన్ డాట్ని స్టిచ్ వేద్దాం. మెయిన్ డాట్ని స్టిచ్ వేయాలంటే ఇలా మధ్యలో ఏలు పెడితే మనకి ఇలా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. పైన ఫోల్డింగ్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. ఇలా రెండు కలవకూడదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు మెయిన్ డాట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా చూడండి. ఇప్పుడు మనం ఇలా పెట్టినప్పుడు ఇలా మధ్యలో ఏలు పెట్టి పెడతాం కదా, కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోండి. ఇటు సైడ్కి కూడా ఇలా పెట్టినప్పుడు మనకి ఇలా ఒకసారి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ క్రాస్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చూపించే ప్లేస్లో క్రాస్ వస్తుంది. అంతేగాని ఇది సమానంగా ఉండాలని మీరు లాగి పెట్టద్దు. ఇలా క్రాస్గా ఉంటేనే ఇది క్రాస్ కటింగ్ అనమాట, అందుకని మనకు అలా వస్తుంది. అప్పుడే మనకి కప్ షేప్ అనేది నీట్గా కూడా వస్తుందన్నమాట. ఆ తర్వాత స్టిచ్ వేసేసేయండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా స్టిచ్ వేసేసి అటు ఇటు కొద్దిగా దారం ఉండగానే మనం కట్ చేయాలి. ఆ దారాలు తీస్తే స్టిచ్ అనేది ఊడిపోతుందన్నమాట, అందుకని దారాలు ఖచ్చితంగా ఉండాలండి. ఆ తర్వాత ఉక్సులు కాజాలు పట్టీల వైపు మనం ఏ విధంగా డాట్ వేయాలంటే ఇలా మధ్యకి మడవండి. మడిచితే మనకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి వేసుకోవాలన్నమాట ఈ డాట్. ఇంకొక విధంగా ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేయండి. కరెక్ట్గా 1 ఇంచ్కి మార్కింగ్ చేస్తే మనకి దాని ఎదురుగా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి కూడా అలా అయినా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. పొడవు వచ్చేసి 2.30 దాకా తీసుకుంటున్నాను. ఈ విధంగా అయినా చేయొచ్చు, మనం ఇందాక చూపించిన విధంగా అయినా కూడా చేయొచ్చు. తర్వాత ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ని కూడా వేసేసేయండి వీడియోలో చూపించిన విధంగా. ఒక 1/4 ఇంచ్ కానీ 2 పాయింట్స్ కానీ వెడల్పు ఉంటే చాలండి ఈ డాట్ యొక్క వెడల్పు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. తర్వాత చంక కార్నర్లో డాట్ ఎలా వేయాలి అంటే దీనికి ఎదురుగా లేదంటే ఇలా రౌండ్ తిప్పుతాం కదా, ఇలా రౌండ్ తిప్పేటప్పుడు కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లోనైనా సరే మనం ఇలా పట్టుకోవచ్చు అనమాట. మనం ఇంకా బాగా రావాలంటే ఇలా ఈ రెండింటిని ఇలా పట్టుకోండి. పట్టుకుంటే మనకి ఆ ప్లేస్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు ఈజీగా డాట్స్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. పొడవు వచ్చేసి 3.5 దాకా పెట్టుకోవచ్చు. వెడల్పు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. 1/4 ఇంచ్ కన్నా తక్కువే, కానీ ఎక్కువగా పెట్టకూడదు అనమాట. ఈ విధంగా ఈ డాట్ని కూడా వేసేసేయండి.
చూసారు కదా, ఎగ్జాంపుల్గా మీరు డాట్స్ అనేది ఈ విధంగా ఈజీగా వేసేసుకోవచ్చు. దీనికి మీరు పెద్ద పెద్ద కొలతలు కానీ ఏమి మెజర్మెంట్స్ కానీ ఏమీ తీసుకోక్కర్లేదు. ఇలా ఎగ్జాంపుల్గా చక్కగా వేసుకున్నా కూడా చాలా చక్కగా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, మనకి రివర్స్లో కూడా ఎంత చక్కని కప్ షేప్ అనేది ఉన్నదో ఈ విధంగా రావాలన్నమాట. ఆ తర్వాత మనం నెక్ని స్టిచ్ చేసుకుందామండి. నెక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒక క్రాస్ క్లాత్ తీసుకున్నాను, వన్ సైడ్ స్టిచ్ కూడా వేసేసాను. చూడండి, వన్ సైడ్ స్టిచ్ వేసాను. ఆ తర్వాత నెక్కి ఈ క్రాస్ క్లాత్ని జాయింట్ చేస్తున్నాను. నెక్ మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని సాగదీయకూడదండి. మనం స్టిచ్ చేసే క్లాత్ని మాత్రమే సాగదీసుకుంటూ నెక్ అనేది స్టిచ్ చేయాలి. బ్లౌజ్ని సాగదీసామనుకోండి మనకి నెక్ దగ్గర తిత్తులు అనేది వస్తాయి. అలాగే మనం మరి సాగదీయకుండా కుట్టడం అనేది ఈజీ అవ్వదు. అలాంటప్పుడు మనం వేసే క్లాత్ని కొద్దిగా లాగి పట్టుకుంటూ స్టిచ్ చేస్తే మనకు కావాల్సిన రౌండ్ షేప్ అనేది చక్కగా వస్తుంది. అంతేకాకుండా మనం ఇలా స్టిచ్ చేసినప్పుడు ఈ లోపల కట్స్ ఇవ్వటమే కాకుండా ఈ ఖర్చుని చూసారా, ఆ ఖర్చు కూడా సమానంగా, మరీ ఎక్కువ కాకుండా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనం నెక్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఖర్చు కూడా ఖచ్చితంగా కట్ చేయాలి. తర్వాత మనం హెమింగ్ చేయాలనుకోండి, ఇలా గోరుతో రబ్ చేసి ఇటు సైడ్కి ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. తర్వాత ఇటు సైడ్కి తిప్పి హెమ్మింగ్ అనేది చేస్తాము. లేదు ఇట్లా అయితే ఇట్లా హెమ్మింగ్ చేస్తాము. ఇట్లా లేదు మనకి మిషన్ కుట్టు కావాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా కూడా వేసేసుకోవచ్చు అనమాట. నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు షేప్ పట్టీని యాడ్ చేద్దాము. షేప్ పట్టీని యాడ్ చేసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న చిట్కాలు అనేది పాటించాలండి. టిప్స్ అనేవి మనం కుట్టేటప్పుడు ఈ మెయిన్ డాట్ క్లాత్ని ఇలా లోపలికి మడిచిపెట్టి స్టిచ్ చేయాలి. ఈ డాట్ కనుక కుట్టులోకి వెళ్ళిందంటే మనకి షేప్ అనేది కప్ షేప్ అనేది రాదు. కాబట్టి ఆ డాట్ని చక్క పట్టుకొని మనం ఈ ఫ్రంట్ ప్లేస్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇటు రివర్స్కి తిప్పి ఇప్పుడు మనం వేసిన స్టిచ్ని కిందకి లాగి ఈ వీడియోలో చూపించిన విధంగా కిందకి లాగి దాని మీద మళ్ళీ పైన ఒక కుట్టు వేయాలండి. కుట్టెప్పుడు కిందకు ఉండాలి, లోపల కుట్టు కిందకు ఉండాలి, పైకి ఉండకూడదనమాట. అలా ఎందుకు అంటే మనకి షేప్ అనేది తిరగదు. మనం ఖర్చు విడి చేస్తాం చూడండి, అలా ఖర్చు విడి చేసినట్టు అనమాట. తర్వాత మనం కుట్టేటప్పుడు చెప్పాను కదా, షేప్ పాయింట్ వెళ్ళకూడదు, కుట్టులోకి రాకూడదు అనమాట. ఇలా స్టిచ్ వేసేసేయండి. మనకి షేప్ పట్టి కూడా ఈ విధంగా చక్కగా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉక్సులు కాజాలు పట్టి కుట్టడం కోసం నేను 1.5 వెడల్పున్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఉక్సుల పట్టిని కుడుతున్నానండి. కాజాల పట్టి కాదు, ఉక్సుల పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా చక్కగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత ఈజీగా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ వేద్దాము. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ వేసేసేయండి.
ఈ పార్ట్ కూడా కాజాల పట్టీని వేసేస్తున్నానండి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని ఎంత మంచిగా కప్ షేప్ అనేది చక్కగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.